హలో బ్యూటిఫుల్ పీపుల్. ఎంత తిన్నా తినాలనిపించే రొయ్యల దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దామా? ముందుగా రొయ్యల దమ్ బిర్యానీ కోసం నేను ముందుగా ఉడికించుకున్న 200 గ్రామ్స్ రొయ్యలను తీసుకొని దాని మ్యారినేషన్ కోసం అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత 250 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని దాన్ని ఏ బౌల్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నానో దానిలోకి తీసుకొని 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాం. 250 గ్రామ్స్కి 1.5 లీటర్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్న రైస్లోకి కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకున్నాం. తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసా. నెయ్యి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. అలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఫస్ట్ 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసాం. ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాం. అట్లా రైస్ 90% కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించాలి. ఎందుకంటే దమ్ పెట్టుకునేటప్పుడు ఈజీగా అవుతుంది కాబట్టి 90% మనం ఆ రైస్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్లో బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, షాజీరా వేయించిన తర్వాత ఈ రొయ్యల మిశ్రమాన్ని అందులో వేసాను. అలా వేసిన రొయ్యల మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం కుక్ అయ్యేంత వరకు అలా ఉంచాను. అలా కుక్ అయిన రొయ్యల మిశ్రమంలో మనం ముందుగానే ఉడికించిన రైస్ని తీసుకొని అందులో లేయర్స్గా మొత్తం నేను స్ప్రెడ్ చేసుకున్నాను. అలా లేయర్స్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా తరుగు, కొంచెం నెయ్యి వేసుకున్నా. ఆ తర్వాత నేను ఆ దమ్లోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నా. ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదనుకోండి, బట్ కలర్ కోసం నేను అలా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. సో మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవడం దాన్ని మీరు స్కిప్ చేయండి. అలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత దానిపైన లిడ్ పెట్టి నేను 10 to 15 మినిట్స్ వరకు దమ్ ఇచ్చా. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా 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 తగ్గుతుంది. చపాతీ పిండితో పెట్టి తర్వాత పేపర్స్ వేసి అట్లాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోని దమ్ బిర్యానీ మనం కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను బిర్యానీ ఒక్కటే ఏం తింటామని ఆలోచించి దానిలోకి రైతాను కూడా సింపుల్గా ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసాను. అలా రైతా కోసం ముందుగా కర్డ్ తీసుకొని దానిలోకి సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈజీగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. ఎంతైనా కర్డ్ యాడ్ చేస్తే కొంచెం హీట్ అనేది తగ్గుతుంది కదా. సో ఆ తర్వాత అలా దమ్మైన బిర్యానీని ఒక బౌల్లోకి